హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం చారు వామ్ చారు అయితే తయారు చేసుకుందాము. డైలీగా మేము మా ఇంట్లో తయారు చేసుకున్న చారుని అయితే మీకు చూపిస్తున్నానండి. ఇది చిన్నపిల్లల కానించి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అలాగే పురటాలకి కూడా ఈ చారుని అయితే పెట్టొచ్చు అనమాట. మనకి చాలా స్పైసీగా అయితే ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది. మనకి మన మామూలుగా వెజ్ నాన్ వెజ్ అన్నిటికీ కూడా ఈ చారు అయితే చాలా బాగుంటుంది అనమాట. మరి లేట్ చేయకుండా ఈ చారు అనేది ఎలా తయారు చేసుకోవాలని చెప్తున్నాను. చాలా సింపుల్గా అయిపోద్దండి. మరి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాం. మీకు నేను చింతపండు గురించి కూడా చెప్తున్నానండి. చింతపండు ఎప్పుడు కూడా బాగా పుల్లగా ఉన్న చింతపండు కాకుండా తీపి పులుపు ఉన్న చింతపండు అయితే మనం టేస్ట్ చేసి తీసుకోవాలి చారుకి. బాగా పుల్లగా ఉన్న చింతపండు కూడా చారుకి అయితే బాగోదు. తీపిగా ఉండాలి, చిన్న పులుపు ఉండాలి. అలా ఉన్న చింతపండునే మీరు చూసి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు 2 రకాల చింతపండు చూపిస్తున్నాను. ఇది బాగా పాత చింతపండు అనమాట. అంటే సంవత్సరం దాటేసిన ముందు చింతపండు. మాకైతే చెట్లు ఉన్నాయి కాబట్టి చింతపండు అనేది సంవత్సరం తర్వాత ఎలా ఉంటుంది ఏంటని కూడా మీకు చూపిస్తున్నాను. మేము ఉప్పది వేసి నిల్వైతే ఉంచుకుంటాం అనమాట. ఇది కొత్త చింతపండు అనమాట. అంటే ఇది 9 నెలలు అయింది చింతపండు. ఈ చింతపండు 9 నెలల కంటే ముందు సంవత్సరం అనమాట పాత చింతపండు. కానీ చారుకి అయితే మాత్రం పాత చింతపండే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా పాత చింతపండే చాలా బాగుంటుంది. ఎటువంటి దోషం కూడా ఉండదన్నమాట. చిన్నపిల్లలు కానీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కానీ పురటాలు కానీ కంపల్సరీగా పాత చింతపండుతోటే చారు అయితే పెడతారు. కాకపోతే కంటికి వింపుగా కనబడదనే కానీ బ్లాక్గా ఉంటుందని కానీ మనకు పాత చింతపండుతోటే చారు అయితే బాగుంటుంది. కాబట్టి నేను పాత చింతపండుతోటే చారు అయితే పెడుతున్నాను. మరి ఇప్పుడు ఈ చారు అనేది ఎలా తయారు చేసుకోవాలనేది మనం చూద్దాము. ముందుగా ఒక తప్పాలైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇది 1/2 లీటర్ డబ్బా అండి. దీంతో నేను ఒక 2 డబ్బాలన్నర నీళ్ళైతే వేసుకుంటున్నాను. 2 డబ్బాలన్నర నీళ్ళైతే వేసుకుంటున్నాను చారుకి. మీకు కొలత ప్రకారంగా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న నీళ్ళకి చింతపండు చూడండి, చేతితోటి చింతపండు మనకి కరెక్ట్గా గుప్పిట్లోకి ఎంతైతే చింతపండు వస్తుందో దీన్ని గట్టిగా ఇలా గట్టిగా కూడా ఉండలా చేసి అడియాలి. అంతేగాని మనం నీటిలో అయితే పిసకడం అది అయితే చేయొద్దు. ఇలా చేతితోటి గట్టిగా ఇలాగా చూడండి, పిడికిల్లోకి వచ్చింది కదా. ఈ చింతపండు అయితే సరిపోద్దండి. ఎక్కువ పులుపు ఉండదు, అలానే తక్కువగా ఉండదు, పర్ఫెక్ట్గా సరిపోద్ది. నేను తీసుకున్న నీళ్ళకి ఈ చింతపండు అయితే పర్ఫెక్ట్గా సరిపోద్దండి. చూసారు, ఇలా గుప్పిట్లోకి వచ్చింది కదా, ఈ చింతపండు అయితే సరిపోద్ది. దీన్ని ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకున్న తర్వాత ఈ మాత్రం ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే కరివేపాకు కొమ్మతో సహా ఇలాగా ఈ చారులు అయితే పెట్టుకోవాలి. కొమ్మతోటి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందాము. మూత పెట్టుకొని మరగనివ్వండి. ఈలోగా మనం పోపుకి తయారు చేసుకుందాము. ఇప్పుడు నేను పోపు అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఒక ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4 ముక్కలైతే సకాన్ని కట్ చేసుకున్నాను. అలాగే 4 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు, తాలింపు గింజలు అనమాట. అలాగే కొంచెం వాము అండి, 2 స్పూన్లు వాము. డైలీ కంపల్సరీగా నేను ప్రతిరోజు చారులు అయితే వాము అయితే వేసుకుంటానండి. కంపల్సరీగా వాము వేసుకుంటే చారు బాగుంటుంది. ఆరోగ్యానికి మనకి అరుగుదలకి కూడా ఈ వాము అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. లేదు మీరు వెంటనే పొరటాలకు కానీ అలాగే 8-9 నెలల పిల్లలకి తినిపిస్తారు కదా, ఆ చారులోని వాము అయితే వేసుకోవాల్సిన పని లేదండి. తక్కువ చింతపండు మనం వేసుకున్న చింతపండులో మీకు ఇందాక చూపించాను కదా, 2 బొట్టల చింతపండు, ఒక్క మిరపకాయ వేసుకొని నార్మల్గా చారు అయితే చేసుకోవచ్చు. వాము అయితే వేసుకోవాల్సిన పని అయితే ఉండదు. లేదు చిన్నపిల్లలు 1-2 సంవత్సరాల పిల్లల కాంచి కూడా వాము చారు అయితే వాళ్ళకి తినిపించవచ్చు అనమాట. 2 స్పూన్లు వేసారంటే వాళ్ళకి అరుగుదల ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటారు. టేస్ట్గా కూడా నోటికి కూడా టేస్ట్గా కూడా చారు అయితే బాగుంటుంది. నేను డైలీ అయితే వాము అయితే 2 స్పూన్లు అయితే వేసుకుంటాను. చూడండి, చారు అయితే మరిగింది కదా. ఒక లెక్క ప్రకారం అయితే మాకు తెలిసిపోద్ది, డైలీ చేస్తాం కాబట్టి. మీరు ఇక్కడ టేస్ట్ చేసి చూసుకోవచ్చండి. పులుపు ఎంతవరకు మీకు తక్కువ పులుపు కావాలంటే మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు ఇంకా మాకు పులుపు ఇంకా కొంచెం కావాలనుకుంటే కొంచెం సేపు మరగనివ్వచ్చు. ఇక్కడ ఉప్పు కూడా మీరు మరీ సరిపడ్డా వేసుకోవచ్చు. నాకు చారు మరిగిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని వేరే గిన్నెలోకి చారు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. అడుగున మనకి చింతపండు ఉట్లు అలాగే కరివేపాకు ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం పక్కన అయితే పారేయాలి. ఎందుకంటే ఈ వీటితోటే తాలింపు కానీ పెట్టామంటే మనకి ఇందులోనే వాము అయితే చిక్కుపడిపోయి ఉండిపోద్ది అనమాట. కాబట్టి పారేసి మళ్ళీ ఆ తప్పాల్లోనే నేను తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను. తప్పాలు కడిగి కొంచెం ఆయిల్ వేసుకోండి, మరి ఎక్కువ ఆయిల్ అయితే వద్దు. ఎక్కువ ఆయిల్ అయితే చారు మీద తేలిపోతూ ఉంటుంది.
కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ వామ్ అయితే వేసుకొని మంట అయితే మీడియం మంటలో పెట్టుకోండి, మరి హై మంటలో పెట్టుకోవద్దు. కొంచెం వేగాలన్నమాట వాము. లైట్గా జస్ట్ ఇలా వేసామంటే వెంటనే వేగిపోద్ది. కొంచెం ఇలా వేగి లైట్గా చిన్నది కలర్ వచ్చిన తర్వాత వెంటనే మనం తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలి. మరి మీరు హెవీ మంట పెట్టుకొని ఎక్కువసేపు ఉంచారంటే వాము అయితే మాడిపోద్ది. కాబట్టి వెంటనే వాము వేసిన వెంటనే కొంచెం వేగిన తర్వాత మీరు తాలింపు గింజలు వేసి అవి కొంచెం చిటపటమన్న తర్వాత ఇప్పుడు పోపు సామాన్లు అన్నీ వేసేసుకొని మీడియం మంట పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మీడియం మంట పెట్టుకొని బాగా చక్కగా వేగనివ్వండి. చూడండి మంచిగా మనకి ఇలా కలర్ వస్తుంది కదా. ఇంకా కొంచెం ఉల్లిపాయ అనేది వేగాలన్నమాట. చూడండి ఇలా వేగాలన్నమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం చారుని ఇప్పుడు తాలింపులో వేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా మనకి చారు అయితే తయారైపోయింది. వాము చారు చాలా బాగుంటుందండి. స్పైసీగా పెద్ద ఎక్కువగా స్పైసీగా ఉండదు, అలా చప్పగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెజ్ నాన్ వెజ్కి కానీ అలాగే పిల్లలకు కానీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ చారు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నేను చెప్పినట్టు పురటాల కాలకైతే వాము అయితే అవాయిడ్ చేయొచ్చు. లేదు ఒక 2 నెలలు 3 నెలలు అయిపోయింది పసిపిల్లల తల్లికి అయితే ఇలాగే వాముచారే పెడతారనమాట. ఒక నెల అయిన తర్వాత పసిపిల్లల తల్లికి కూడా వాముచారు పెడతారు. ముందుగా అయితే వాము అయితే అవాయిడ్ చేసి నార్మల్గా చారు అయితే పెడతారు. కొంచెం పులుపు అలాగే కారం తగ్గించుకుంటారండి. అంతేనండి, చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.